నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దీక్షితుడు. ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్‌లో ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. బేసిక్‌గా రిఫ్లెక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఏ రోజు కూడా జూమ్ ఇంటర్వ్యూస్ కానీ, స్కైప్ ఇంటర్వ్యూస్ కానీ, గూగుల్ మీట్ ఇంటర్వ్యూస్ కానీ చేయలేదు. కానీ ఎందుకంటే నేను క్వాలిటీ పరంగా కొంత ఏదైనా ఇబ్బందవుతుందేమో అనే ఒక ఆలోచనతో ఇటువంటి ఇంటర్వ్యూస్‌కి కొంత దూరంగా ఉంటాను. కానీ ఈరోజు క్వాలిటీ కంటే కూడా కంటెంట్ చాలా చాలా అవసరం. అండ్ వీరు చేస్తున్నటువంటి కృషి ఎంతో అవసరం. ఎట్ ది సేమ్ టైమ్ మనం రీసెంట్‌గా లైఫ్ ఎట్ 360లో ఒక ఇంటర్వ్యూ చేసాం. దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇక్కడే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. అండ్ అన్నా వారితో ఇంకొన్ని విషయాలు మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది నాకు పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ నేను బయటకి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. అన్న వారితో ఇంకొక ఇంటర్వ్యూ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని. బట్ ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే వారు ఇక్కడికి రావడం, నేను అక్కడికి వెళ్ళడం 2 కూడా కొంత కష్టమే. సో, మనకి ఇంటర్నెట్ ఉంది కదా! అందుకోసం అని చెప్పి దీంట్లో వారి సమయం తీసుకొని మేము ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము. వారే వెలగపూడి ప్రకాష్ రావు గారు. సార్ నమస్కారం. చాలా నమస్కారం అమోఘ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా థాంక్ యూ. సంతోషంగా ఉందన్నమాట. మళ్ళీ వచ్చాం, మాట్లాడుకుందాం అని కొన్ని విషయాలు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా సార్ ఈరోజు అంటే చాలా మంది మన లాస్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది అడిగారు నన్ను. అన్న సార్‌తో ఒకటేనా ఇంటర్వ్యూ ఏదైనా సీరీస్ లాగా మేము చేస్తే బాగుంటుంది కదా! ఎందుకంటే వారు ఎంతో కృషి చేశారు, స్టిల్ చేస్తున్నారు. ఏదో ఇక్కడుండి చేయడం వేరు. వేరే దేశాలకెళ్ళి కూడా ఇక్కడ ఎంత కృషి చేస్తున్నారు. వారి అనుభవం చాలా పెద్దది. సో, ఆ అనుభవాన్ని రేపటి తరాలకి మనలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ఒక మాధ్యమం ద్వారా చేరవేస్తే బావుంటుంది గదా! అన్న అని చెప్పి చాలా మంది అడిగారు సార్. అండ్ నేనేంటంటే ఇంటర్వ్యూలోనే మిమ్మల్ని అడగాలనే ఉద్దేశ్యంతో నేను ఇంతకుముందు మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఆన్ స్క్రీన్‌లో మీ దగ్గర మేము మాట తీసుకోవాలనుకుంటున్నాం. చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సార్. థాంక్ యూ సార్. సార్ అయితే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మెయిన్‌గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ అక్కడ జరుగుతున్నటువంటి ఒక కట్టడం. ముంతాజ్ హోటల్. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది చర్చ చాలా పెద్దగానే జరుగుతుంది. కొంతమేర. అంటే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రమే. మీకు తెలుసు ఖచ్చితంగా ఏదైతే మన హిందుత్వానికి సంబంధించినటువంటి చర్చ ఏదైనా అనగానే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అంటే చాలా పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఫర్‌గా అన్నప్పుడు ఏదో కొద్ది ప్లాట్‌ఫార్మ్స్‌లో జరుగుతుంది. అయితే ఈ ముంతాజ్ హోటల్ అనేటటువంటిది అక్కడ నిర్మాణం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా దాని నిర్మాణం ఆపారు అని కొంతమంది అంటున్నారు. లేదు కొనసాగుతుందని ఇంకొంతమంది అంటున్నారు. కొంతమంది స్వామీజీలు కూడా అక్కడికి వెళ్లి ఎందుకు ఇక్కడ కడుతున్నారు కట్టకూడదు అని చెప్పేసి దీక్షలు కూడా చేపట్టారు ఈ మధ్య కాలంలో. అయితే ఈ ముంతాజ్ హోటల్ కడితే ఏంటి తిరుపతిలో అనేవాళ్ళు గూడా ఉన్నారిక్కడ. సో, వీటన్నిటి మధ్యలో అసలు ముంతాజ్ హోటల్, తిరుమల తిరుపతి దేవస్థానం. వీటి గురించి మీ అభిప్రాయం? నేను తమరికి ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైము. యెస్ సార్. నవంబర్ 20 ఇండియా వచ్చానన్నమాట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి నాది మొత్తం అంతా లాస్ట్ ట్రిప్ అంతా ఒక్క టీటీడీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశానండి. ఎందుకంటే దాన్ని గనక మనం కాపాడలేకపోతే ఎవరైనా సరే హిందువులుగా పుట్టిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు థింక్ అండ్ ఐ ఫీల్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్స్ ఇఫ్ వీ క్యాంట్ ప్రొటెక్ట్ అవర్ టీటీడీ అండి. ఆ శాంక్టిటీ, ఆ పవిత్రతని. ఎందుకంటే అసలు కలియుగ దేవుడు మనం అందరం వెళ్తాం. హిందువుగా పుట్టినవాడు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండేవాళ్ళు నాకు కనపడలేదు ఇంతవరకు. దాదాపు అందరూ పోతారు. మన దురదృష్టం ఏంటంటే అండి, మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాము, బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, అన్నీ చేస్తామండి. బట్ ఆయన్ని పవిత్రతని కాపాడకుండా నాశనం చేస్తా ఉంటే ఒక్కడు కూడా మాట్లాడండి. మన వల్ల హిందూస్ ఎట్లా అయిపోయామంటే, నాకు బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి నేను వెళ్తాను, ఆ దేవుడికి ఏదైతే నాకేంటి, నాకు కావాల్సిన దర్శనం, వెళ్ళిపోతాను, ఆయన నాకు దర్శనం ఇస్తారు, వచ్చేస్తాను. ఆయనకి ఏదైనా అయితే ఆయన చూసుకుంటాడు, నాకెందుకు, నేనేం చేయవసరం లేదు. ఇట్లా పరిస్థితిలో వచ్చేసాను మనది. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అసలు మన హిందూస్లో ఉండలేదన్నమాట. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అందరికి, ప్రపంచంలో అందరికీ తెలుసు. వెస్టర్న్ పీపుల్ అనుకోండి, ఈస్టర్న్ పీపుల్ అనుకోండి, సౌత్ అనుకోండి, నార్త్ అనుకోండి, నోబెల్ లారియట్స్ అనుకోండి, ఎవరినైనా అనుకోండి, ఒకసారి హిందూ మతాన్ని గనక తెలుసుకున్న తర్వాత
అది ఏది వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. అది చదువుతానే ఉన్నారు. ఇప్పుడు మహాకుంభకు కూడా చూడండి ఎంత మంది ఫారినర్స్ వచ్చారు అసలు. అలా దాదాపు రష్యా నుంచే దాదాపు 2 lakhs ఇంకా ఎక్కువ వచ్చారట. అంతమంది వస్తున్నారండి. సో పాయింట్ ఏమిటంటే మన హిందూస్గా పుట్టి పెరిగిన తర్వాత టీటీడీని కాపాడలేకపోతే మన బ్రతుకు నాశనం అండి. ఇంకా అనవసరం లేదు, ఇంకా మనకి బ్రతుకు అవసరం లేదనమాట. అటువంటి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఈ పొలిటీషియన్స్, ఈ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని సరిగా రక్షించట్లేదండి. ఏది పవిత్రతని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారనమాట. అదే కాకుండా అండి ఈ ఎండోమెంట్ యాక్ట్ అనేది దాంట్లో కూడా ఈ టీటీడీ బోర్డు కానీ, టీటీడీ చైర్మన్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ వాళ్ళు దే ఆర్ కస్టోడియన్స్ అండి. అంటే ఓన్లీ మేనేజ్మెంట్ చేయాల్సిందే, అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేసే లా లేదండి అందులో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములు అమ్మేస్తున్నారు, గోల్డ్ అమ్మేస్తున్నారు, ఏమండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శాంక్టిటీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కస్టోడియన్ కనుకోకుండా ఒక ఓనర్షిప్, నా ఇల్లు ఇది, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, ఏదైనా చేస్తాను అన్న పరిస్థితులు మాట్లాడుతున్నారు. కానండి ఇది కలియుగ దేవుడి, ఆ శాంక్టిటీ నేను కాపాడాలి, నేను బాగా మెయింటైన్ చేయాలి, స్పిరిచువల్ సెంటర్గా ఫర్ ది ఎంటైర్ వరల్డ్ చేసేట్టుగా మనం బిహేవ్ చేయాలి అన్న వాళ్ళు కనపట్లేదండి. ఏమండి ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఒక ఆయన అజయ్ కుమార్ గారని ఒక దేవలోక్ అనేది స్టార్ట్ చేసి దాన్ని ఒక ఫ్యామిలీ థీమ్, అంటే స్పిరిచువల్ థీమ్, ఫ్యామిలీ థీమ్ లాగా మన సంస్కృతిని డిస్ప్లే చేయాలన్న ఉద్దేశంతో ఒక రిక్వెస్ట్ పెట్టారు. అంటే ఇది చాలా పెద్ద ఎత్తున అన్నమాట. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారనమాట ఆయన. తర్వాత ఒక జీవో ఇచ్చారండి. ఆ జీవో ప్రకారం ఏమిటంటే 38 acres ఈ దేవలోకానికి ఇచ్చారండి. 38 acres 2012లో. సో అప్పటి నుంచి ఆయన డెవలప్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన్ని అజయ్ కుమార్ దేవలోక్ ఆయన్ని పిలిచి, సో ఆయన్ని థ్రెటన్ చేశారు. 20 times ఆయనతో మీట్ అయ్యారండి. 21st time దే ఫోర్స్డ్ హిమ్ ఇన్ ది సెన్స్ ఎయిదర్ యూ డూ ఇట్ అదర్వైజ్ అన్నట్టుగా మాట్లాడేశారండి. దాంతో ఆయనకి ఏమి అంటే ఆల్టర్నేట్ లేకుండా సైన్ చేసేసారు డాక్యుమెంట్. అది గవర్నమెంట్ అఫీషియల్స్ ఈయన థ్రెటన్ చేశారు. గవర్నమెంటే తీసేసుకుంది ఇప్పుడు అది. అంటే ఇప్పుడు ఆ ప్రకారం ఏం చేశారంటే ఆయన్ని ఫోర్స్ చేసిన డాక్యుమెంట్ లో 20 acres తీసేసుకున్నారు అవుట్ ఆఫ్ 38 acres. ఏమండి ఆ 20 acres తీసుకుని ఈ ముంతాజ్ మహల్కి ఇచ్చేశారు, మీరు కట్టండి అని. ముంతాజ్ మహల్కి ఆయనకి ఇచ్చారండి. ఆ తర్వాత ఏమైంది, ముంతాజ్ మహల్కి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని భూమి పూజ కూడా చేశారండి టు స్టార్ట్ ఇట్. ఇప్పుడు అది ఎక్కడంటే అది పేరూరు విలేజ్ జూ పార్క్ అని ఉంటుంది, మన 7 hills కి పరిమితిలోనండి. ఆ పక్కన 7 hills కి పక్కనే ఇది కడుతున్నారనమాట. అంటే ఇది టచింగ్ అండి, ఇంకా అది కొండ ఆగిపోతుంది, అక్కడ కడుతున్నారనమాట. అంటే అక్కడే ఎందుకు కట్టాలి వాళ్ళు? ఏమంటే ఇప్పుడు ఒక 5 miles లేకపోతే ఒక 10 kilometers పెట్టొచ్చు కదా, అంత దగ్గర ఎందుకు వాళ్ళు పెట్టాలి? ఎందుకు కట్టాలి? ఏది వాళ్ళకి ఏదో ఒక కొంతమంది ఏమిటంటే దీని శాంక్టిటీని ఎలా మనం రూయిన్ చేయగలము అనేది ఉంటుంది మనసులో కొంతమందికి. కొన్ని రిలీజన్ వాళ్ళకు ఉంటుంది, కొంత ఎథియిస్టులకు ఉంటుంది, సెక్యులరిస్ట్కి ఉంటుంది, కమ్యూనిస్టులకు ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మన మతాన్ని ఎలా నాశనం చేయాలనే ఉద్దేశంలో ఉంటారు. కానీ
అరే ఇంత గొప్ప రిలీజన్ కదా, వీళ్ళకి ఇంత టాలరెన్స్ ఉంది, వీళ్ళకి ఇంత పేషెన్స్ ఉంది, ఎప్పుడు కూడా అకామిడేట్ చేసుకుంటూ ఉంటారు, ఏ విధంగా అయినా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశం లేకుండా అది మనకు వీక్నెస్ లాగా అనుకుని మనం ఏది చేసినా పర్వాలేదు, వీళ్ళు అసలు ఏం మాట్లాడరు, ఎందుకు పనికిరాలే, వీళ్ళందరూ ఏం పర్వాలేదు మనం చేయొచ్చు అన్న ఉద్దేశంలో చేస్తున్నట్టు కనపడుతుంది కానండి, ఒక రీజను ఒక లాజిక్ ఉండట్టు కనపట్టలేదు అనమాట అక్కడ స్టార్ట్ చేయటానికి. ఏమండి అంత పెద్ద 5 స్టార్ హోటల్ ఇది. 5 స్టార్ హోటల్ అంటే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు కండి, కాస్త ధనవంతులు ఒక 10 కిలోమీటర్స్ ఆ పక్కన ఎక్కడో కట్టవచ్చు కదా. ఎక్కడే ఎందుకు కట్టాలి? వాళ్ళు కావాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుంది కానీ అది లేదు. సో మొత్తానికి మొదలు పెట్టారండి. అది దాదాపు అక్టోబర్ నవంబర్లో మొదలు పెట్టారనమాట. సో దాంతో జనాలందరూ చాలా మంది హిందూ ఆర్గనైజేషన్స్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అండి. అందులో సో ఇప్పుడు ఒక 5-6 ఆర్గనైజేషన్స్ అపోజ్డ్ వెహిమెంట్లీ అండి. ఫస్ట్ బిఆర్ నాయుడు గారు, చైర్మన్ ఆఫ్ టిటిడి. సో ఈ యాక్చువల్లీ ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తరం రాశారు, వీ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ క్యాన్సిల్ దిస్ ప్రాజెక్ట్. ఎప్పుడు రాశారు? ఆయన బహుశా 1.5 months అయింది. ఆ ఉత్తరం కూడా ఉంది, నేను పంపుతాను, కావాలంటే మీరు తర్వాత చూపించవచ్చు అనమాట. సో ఆయన రాశారు. తర్వాత ట్రస్ట్ బోర్డు వాళ్ళు యునానిమస్ గా డిసైడ్ చేశారు, మేము అపోజ్ చేస్తున్నామనండి. ఏమండి టోడా వాళ్ళు ఇన్ ది బిగినింగ్ లో టోడా వాళ్ళు ఏమన్నారంటే, మేము మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు తెలిసి మేము మాత్రం ఏమీ పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పారండి. ఓకే, టోడా వాళ్ళు ఏం చేశారంటే ఈ పేరూరు వాళ్ళకి ఉత్తరం రాశారు. అంటే ఇవి ఏరియా ఏమిటంటే, ఇది ఇప్పుడు ముంతాజ్ హోటల్ ఎక్కడైతే కడుతున్నారో అది పేరూరు పంచాయతీలోకి వస్తుందండి ఇది. అందుకని టోడా వాళ్ళు పేరూరు పంచాయతీకి రాసి యు ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇట్, ఏది ముంతాజ్ హోటల్ని ఆఫ్ చేయండి అని రాయమన్నారు. సో ఈ పంచాయత్ సెక్రటరీ ముంతాజ్ హోటల్ వాళ్ళకి రాశారండి, మీరు ఎమ్మటే స్టాప్ చేయండి, మీరు కనుక స్టాప్ చేయకపోతే 7 రోజుల్లో మీరు డిస్ట్రాయ్ చేయండి, ఇంతవరకు ఏదైతే కట్టారో దాన్ని కూడా తీసేయండి, మీరు కనుక తీయకపోతే మేము వచ్చి దాన్ని తీసేస్తాము అని కూడా ఉత్తరం రాశారండి. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళకేమో స్తోమత లేదు, ఏది అక్కడ పోయి అదంతా పడగొట్టాలంటే అదంతా నేను అది అలాగే కంటిన్యూ అవుతాయినండి. సో పేరూరు వాళ్ళు వద్దన్నారు, టోడా వాళ్ళు వద్దన్నారు, ఎవరు వద్దన్నారు, అన్ని ఆర్గనైజేషన్స్. సో మేము అపోజ్ చేసాము, డెమాన్స్ట్రేషన్ చేసాం, చాలా చేసాం అన్నమాట. అదంతా ఉత్తరాలు చీఫ్ మినిస్టర్స్ రాసాము, పవన్ కళ్యాణ్ గారికి రాసాము, ఏమండి అండ్ టోడా వాళ్ళకి రాసాము, కమిషనర్స్ రాసాము, కలెక్టర్స్ రాసాము, అందరికీ రాసామండి, స్టాప్ చేయండి అని. సో మన వాళ్ళు కూడా మనం డెమాన్స్ట్రేషన్ కూడా చేసాం 2 times అండి. తర్వాత మెనీ స్వామీజీస్ ఈ మధ్య లాస్ట్ 10 days లో వాళ్ళు కూడా చేశారనమాట. సో ఇంకా అంటే ఇది 746 అని ఒక జీవో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇచ్చారండి. ఆ జీవో ప్రకారం గమ్మత్ ఏమిటంటే, ఆ జీవో June 2nd, 2007లో ఇచ్చారండి. ఓకే, అదే రోజున మేము హైదరాబాద్లో మా ఆర్గనైజేషన్ 2006లో మొదలెట్టాము, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. 2007లో ఇండియా వచ్చినప్పుడు నిగమాగమం అనే ప్లేస్లో పెద్ద మీటింగ్ పెట్టుకున్నామండి, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఐవి సుబ్బారావు గారని, హీ వాజ్ చీఫ్ సెక్రటరీ అప్పుడు. వీ ఇన్వైటెడ్ హిమ్. ఆయన వచ్చి మాకు ఆ జీవో పర్సనల్ గా చేతికి ఇచ్చి ఆయన మాట్లాడారు అన్నమాట. సో కోఇన్సిడెన్స్ ఏమిటంటే, ఆ జీవో ఇచ్చిన రోజు మొట్టమొదటి రోజు నుంచి మాకు దాని గురించి తెలుసు అన్నమాట.
ఆ జీవో ప్రకారం ఏమిటంటే ఇది టీటీడీ పుణ్యక్షేత్రానికి ఉంచుకోవాలి, మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని రాశారండి 746 జీవో ప్రకారం. దాని ప్రకారం ఏంటంటే చంద్రగిరి, అలిపిరి, శ్రీవారిమెట్టు, చిత్తూరు బోర్డర్ అండి, బాలపల్లి, ఘాట్ రోడ్ 1, ఘాట్ రోడ్ 2, ఏమండి ఆల్ కనెక్టివిటీ రోడ్స్. అంటే అందులో ఎలా రాశారంటే ఆల్ మోటరబుల్ రోడ్స్, అంటే ఏదైతే కారు డ్రైవ్ చేసి వెళ్ళగలిగిన రోడ్డు ఏదైతే ఉంటే ఆ రోడ్డు అంతా కూడా పుణ్యక్షేత్రం కింద వస్తుందని చెప్పారండి. ఏమండి ఆ జీవులు. అదే కాకుండా గమ్మత్ ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇచ్చిన పవర్స్ అండి చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. ఆయన చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెన్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ అండి, సరాసరి తిరుపతి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దీన్ని అంతా నాశనం చేశాడు, అంతా దరిద్రం చేసేసాడు, నేను ఇక్కడే నేను శ్రీకారం మొదలు పెడుతున్నాను, క్లీనప్ చేస్తాను, దీన్ని నేను పవిత్రతని తీసుకొస్తాను, అది ఇది చాలా బాగా చెప్పారనమాట అప్పుడు. కాకపోతే ఆయన చెప్పింది ఆయన చేసింది రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కటి కూడా సరిగా లేదండి. సో ఆ జీవోలో అండి అంటే ఇప్పుడు 5 స్టార్ హోటల్ అనగానే అన్ని కైండ్స్ ఆఫ్ మీట్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, తాగుడు ఉంటుంది, మసాజులు ఉంటాయి, ఏది కావాలంటే అది దాదాపు అన్ని 5 స్టార్ హోటల్లో ఎక్కడైతే ఉంటుందో ప్రపంచంలో ఆ రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి. అది డెఫినెట్గా ఇతన్ని కాపాడే పరిస్థితిలో ఉండదండి. ఏమండి అదే కాకుండా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎన్ని పవర్స్ ఇచ్చారో చూడండి ఆ 746లో. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి నేను చదువుతాను చూడండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెన్ టేక్ యాక్షన్ టు ప్రివెంట్ బెగ్గింగ్ ప్రివెంట్ చేయగలడు ఈయన. కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్ ఉండటానికి వీల్లేదు. డ్రగ్స్, సిగరెట్స్, ఈవెన్ సిగరెట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, అక్కడ తాగటానికి వీల్లేదని. మీట్ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయడానికి వీల్లేదు ఆ ఏరియాలో. తర్వాత స్లాటర్ ఆఫ్ యానిమల్స్, ఇప్పుడు అక్కడ తీసుకుపోయి ఆవుల్ని ఇది చేయటం కానీ అది కూడానండి. బర్డ్స్ కానీ, గేమింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఇటువంటి ఏమీ చేయటానికి వీల్లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ హ్యాస్ ఆల్ ది అథారిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. అది 746లో ఉంది. ఇదంతా ఎన్ని కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో ఇదంతా ఇప్పుడు పుణ్యక్షేత్రం అని ఉంది కదా, అది ఇందాక చెప్పాను, మన చంద్రగిరి, అలిపిరి, శ్రీవారిమెట్టు, ఇవన్నీ మోటరబుల్ రోడ్స్. అంటే మోటరబుల్ ఏదైతే కారు వెళ్ళే రోడ్ ఏది ఉండా సరే, టు గో టు ఘాట్ రోడ్స్, అవన్నీ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ పుణ్యక్షేత్రం అండి. సో అటువంటి పుణ్యక్షేత్రంలో వీళ్ళు తీసుకొచ్చి కడుతున్నారనమాట. నా ఇప్పుడు లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు ప్రకారం అండి, మన పుణ్యక్షేత్రం 27.5 స్క్వేర్ కిలోమీటర్సే బిలాంగ్స్ టు తిరుపతి అండి. 27.5 చేశారు కదా. సో ఒకసారి 1810-1820 ఆ టైంకి వెళ్దామండి ఒకసారి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు మన భారత్ని. సో వాళ్ళకు కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయ్యి క్రిస్టియన్స్ అయ్యి తిరుపతిని వాళ్ళు టచ్ చేయలేదండి, ఒక్క మాట అనలేదండి వాళ్ళ గురించి. ఈ దరిద్రం అంతా ఎప్పుడు మొదలైంది? మన హిందూస్ ఎలక్ట్ అయ్యి, క్రిస్టియన్స్ ఎలక్ట్ అయ్యి ఈ నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానండి, దీన్ని ఎక్స్టెండ్ చేయటం కానీ ఎక్స్పాండ్ చేయటం కానీ, దీన్ని పవిత్రని కాపాడాలి అన్న ఉద్దేశంతో చేసిన మినిస్ట్రీ నాకు కనపట్టలేదండి. ఒకసారి మీరు చూస్తే
1987లో Yes, sir. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కదా, ఆయన ఏమన్నారంటే తిరుమల, తిరుపతి, తిరుచానూర్ ఈ 3 కలిపి ఒక పుణ్యక్షేత్రంగా చేసేసి వాటన్నిటిని ఏదైతే మనం పుణ్యక్షేత్రాలుగా చేయాలో ఆ పరిస్థితులన్నీ మనం తప్పకుండా చేయాలని, ఒక దివ్యక్షేత్రంగా చేయాలని, సిమిలర్ టు ఏది వాటికన్, మక్కా ఎంత వాళ్ళకి పుణ్యక్షేత్రాలుగా ఉంచారో, ఎందుకంటే పక్క ఇంకొక అదర్ రిలీజన్ రావడానికి వీల్లేదు కదండి అక్కడ. అవును, అవును. సో దీన్ని ఎన్టీ రామారావు గారు మనసులో ఉండి ఆయన అనౌన్స్ చేశారండి అప్పుడు. ఇది తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఈ 3 కలిపి ఒక దివ్య క్షేత్రం చేయాలనే ఉద్దేశంలో. ఇప్పుడు అదంతా చేశారనుకోండి, చూడండి ఇది మొత్తం అంతా ఏరియా. అప్పుడు తిరుపతిలో దాదాపు అన్ని అంతా జరుగుతాయండి. అవును. ఏమండి, మన పాయింట్ ఏమిటంటే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, మనం పుణ్యక్షేత్రంగా చేయగలిగితే ఈ 3 సిటీస్ను ఇంక్లూడ్ చేసి, అప్పుడు ఈ మీట్ అమ్మటం కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ ఎటువంటిది కూడా ఉండటానికి వీల్లేదు, చర్చిలు కూడా ఉండటానికి వీల్లేదు, మాసులు కూడా ఉండటానికి వీల్లేదు. బికాజ్ వాటికన్లో ఏది లేదు, మక్కాలో ఏది లేదు వాళ్ళకి తప్ప. మందు కూడా మనం అట్లాగే చూసుకోవాలి. నా క్వశ్చన్ ఎలా చేయగలరండి? ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి, మీట్లు అమ్ముతున్నారు, ఇవి అమ్ముతున్నారు, అది అమ్ముతున్నారు, అన్ని ఎక్స్క్యూజులు మనకు చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి చేయొద్దు అనుకుంటా. చాలా. సో పాయింట్ ఏంటంటే నిజంగా మనం డిసైడ్ చేస్తే, ఎయిర్పోర్ట్లు ఏదో చేస్తున్నారు అనుకోండి, రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ కింద అడ్మినిస్ట్రేషన్లో ఆ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలని ఏది మన దుర్గా టెంపుల్కి ముందు 40 టెంపుల్స్ కొట్టేశారండి అవును, విజయవాడ. కదా. మరి ఇటువంటి మనం చేయలేము ఇక్కడ, మనం పుణ్యక్షేత్రంగా చేసినప్పుడు. అంటే మనం అది వాళ్ళు కొట్టేశారు, మన డబ్బులు కూడా ఇవ్వలేదు, లొకేషన్ కూడా ఇవ్వలేదండి మనకి. ఇప్పుడు మనం అట్లా ఏమంటలేదు. ఇది కనుక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే ఈ 3 విలేజెస్, 3 సిటీస్ అందరికీ కూర్చోబెట్టి, అయ్యా దిస్ ఈజ్ వాట్ అవర్ ప్లాన్ ఈస్, వీ విల్ పే యూ కాంపెన్సేషన్, యూ కెన్ మూవ్, గో బియాండ్ దట్ ఏరియా ఆర్ బికమ్ ఏ వెజిటేరియన్ రెస్టారెంట్. ఏమండి, ఆర్ ఎనీ చర్చ్ ఉందనుకోండి, ఓకే వీ విల్ పే దిస్ మచ్ మార్కెట్ వాల్యూ, యూ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా. ఇప్పుడు మనకి మనీ ఈజ్ నాట్ ది మ్యాటర్ విత్ టీటీడీ కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు థింక్, హౌ డు వి మెయింటైన్ దిస్ వన్ యాజ్ ఎ పుణ్యక్షేత్ర. ఒక శాంక్టిటీని మనం ఎలా చేయగలము, దీన్ని పుణ్యక్షేత్రంగా ఎలా చేయగలము. వాళ్ళకి క్రిస్టియన్స్కి పుణ్యక్షేత్రం ఉంది, ముస్లిమ్స్ పుణ్యక్షేత్రం ఉంది, ఒక్క హిందూస్కు దరిద్రం ఎందుకు? మనకి ఎందుకు ఉండకూడదు? మనకి ఏది ఒక నర్వ్ ఉండి, ఏమండి, దానికి దమ్ము ఉంటే మనం చేయగలం. దమ్ము లేదు మనకి, ఎందుకు? ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఈ నేము, ఫేము, డబ్బులు, ఇది తప్ప మన హిందూస్ ఒక్కడు కూడా చూడండి. క్రిస్టియన్స్ మనం ఎంతన్నా వాళ్ళని తిట్టవచ్చు, వాళ్ళ ఫిలాసఫీ అది ఇది, వాళ్ళు దే విల్ సపోర్ట్ దేర్ రిలీజన్ 100% పోతారండి వాళ్ళు. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్. మన వాళ్ళు ఏమిటి, హౌ డు ఐ యూజ్ ది టాలరెన్స్ ఆఫ్ ఆల్ ది హిందూస్ అండ్ హౌ ఐ కెన్ గెట్ ఎలక్టెడ్ సో ఐ కెన్ మేక్ మనీ, అండ్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు రూయిన్ ది శాంక్టిటీ ఆఫ్ టెంపుల్, సో బి ఇట్. ఓన్లీ హిందూస్ హ్యావ్ దిస్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అనమాట. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మీరు అన్నారు. గతంలో మనం మాట్లాడుతున్నప్పుడు తిరుమలలో ఎంతమంది అన్య మతస్థులు ఉన్నారో లిస్ట్ ఉంది మా దగ్గర అని కూడా మీరు చెప్పారు. ఆ లిస్ట్ ఇచ్చినా కూడా చేయడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళని ఉద్యోగాలను తీసేయమంటారు. వాళ్ళకి వేరే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే అరే వేరే దగ్గర పెట్టాను నాయన అన్నా కూడా వీళ్ళు ముందుకు చేయట్లేదు. సో ఇంకొక విషయం మీరు చెప్పారు సార్, 1801 లోకి ఒకసారి మనం వెళ్దాం అన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆఫ్లైన్ లో మనం మాట్లాడుకున్నాం. 27.5 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్లు తిరుపతికి సంబంధించినటువంటి. కానీ అదే 1801కి వెళ్తే బ్రిటిషర్లు ఉన్నప్పుడు ఒక్కసారి మీ ద్వారానే వినాలి. వాళ్ళు ఏమైందంటే 2006లో, అంటే దాదాపు 20 years కిందట, దయానంద సరస్వతి గారును
పేజేవార్ స్వామి, వీళ్ళిద్దరూను దే హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ తిరుపతి అండి. Yes, sir. తిరుపతిలో దే కాల్ ఇట్ తిరుపతి డిక్లరేషన్ అని. దీన్ని డిక్లరేషన్ లో హీ గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. Hmm. అంటే పాపం వాళ్ళు 20 years దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎంత శాంక్టిటీ పోతాయిందని అప్పటి నుంచి జరుగుతూనే ఉందండి. ఈ మన తిరుపతి దీని శాంక్టిటీని ఆల్టర్ చేస్తూ రూయిన్ చేస్తుంది. ఈ రోజుదేం కాదు, అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. అందరూ గొడవలు చేస్తూనే ఉండారు, పొలిటీషియన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉండారు. కాకపోతే మనకి రిజల్ట్స్ మాత్రం రావటం లేదు. మనమేమో హిందూస్గా వీఆర్ నాట్ ప్రొటెస్టింగ్, వీఆర్ నాట్ రిక్వెస్టింగ్, ఏమి చేయట్లేదండి. మన వల్ల ఒక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది తప్ప మనకల్లా మన ఫిలాసఫీ ఏంటంటే టేక్ ఇట్, ఎంత కావాలంటే మనం అంత తీసుకుంటా ఉంటాం. అంతే. ఆయనకి ఏదైనా సేవ చేయాలంటే మాత్రం దూరంగా వెళ్ళిపోతాం. మనకెందుకులే, ఆయన చూసుకుంటాడు, మళ్ళీ ఎందుకు మనం ఎందుకు అంటే అసలు ఎంత దరిద్ర మెంటాలిటీ మనం డెవలప్ చేసుకున్నామండి హిందూస్. ఇప్పుడు ఇంతమంది హిందూస్ అంత ఏది ముంతాజ్ హోటల్ వచ్చి దాన్ని శాంక్టిటీ పోతుంటే ఎంతమంది వెళ్ళి అక్కడ ఏది ప్రొటెస్ట్ చేశారండి? ఎంతమంది వచ్చారు? అవసరం సార్, అది అక్కడి దాకా అవసరం లేదు. ఒకవేళ వద్దు అన్నప్పుడు వద్దు, అదే ఇక్కడ కట్టకండి అనుకున్నప్పుడు అసలు ముంతాజ్ హోటల్ ఉంటే మీకేంటి ప్రాబ్లం అని అడిగే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు ఈ గమ్మత్తు మన వాళ్ళదంతా. ఇప్పుడు మీరు వినుంటారు కదా, ట్రంప్ యుఎస్ఏఐడిని క్యాన్సిల్ చేశాడు. ఏమండి, దానివల్ల తెలిసిన ఏమైనా జరిగింది? ఇప్పుడు దాదాపు 2,000 జర్నలిస్టు యుఎస్ఏడి మనీ తీసుకుని ఎవరైతే వాళ్ళకి ఏది ఆ యుఎస్ఏడి వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన జర్నలిస్టులన్నీ దే స్టార్టెడ్ రైటింగ్ అగేన్స్ట్ హిందూయిజం అండి. ఆల్ దీస్ జర్నలిస్టు ఇప్పుడు చూశారు కదా, అందరూ జర్నలిస్టు అగేన్స్ట్ రాస్తారు మన గురించి. ఎందుకు? వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? యుఎస్ఏడి వాళ్ళు. యుఎస్ఏడి వాళ్ళు ఏమిటి వాళ్ళ ఉద్దేశం? ఉన్న కల్చర్ని ఏదైనా డైల్యూట్ చేసి నాశనం చేసి డిస్ట్రాయ్ చేయాలన్న ఉద్దేశంలో ఉంటుందండి అది. ఇప్పుడు దాని గురించి అసలు చెప్పాలంటే ఒక్కొక్క కంట్రీలో ఎంత డిస్ట్రాయ్ చేశారు ఆ కంట్రీని అంటే ఒక 10-15 కంట్రీస్ కావాలంటే మనం తీసుకుని ఒక రోజు మాట్లాడవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన ఏది ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత యుఎస్ఏడి క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుతున్నాం అంతే. మన కల్పన కాదు ఇది. సో అంటే ఇటువంటి ఏది జర్నలిస్ట్ రాసిన తర్వాత జనాలు మన వాళ్ళు చదువుతారు, అదే అబ్బా అవునా ఇదా, అయితే దిస్ ఈజ్ నాట్ గుడ్ అనుకుంటా మొదలెడతారు. కానీ ఒక్కడు కూడా క్వశ్చన్ చేయడండి. ఎక్కడ స్టాటిస్టిక్స్, ఎలా చెప్తున్నాడు ఇతను, ఏమిటి అనేది ఒక బుర్ర ఎక్కడో పెట్టేసుకుంటారన్నమాట. ఇక్కడ ఇందులో లాజిక్ ఉందా, రీజన్ ఉందా, ఫ్యాక్ట్స్ ఉన్నాయా అనేవి చూసేవాళ్ళు కనపడలేదండి మన హిందూస్లో. అంటే ఎస్కేపిజం. ఎందుకంటే ఉంది అంటే ఐ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్ కాబట్టి ఇది ఎందుకు మనకి ఇదంతా ఎందుకు గొడవ అనేది చెప్పాను కదా, మనం వల్ల తీసుకుంటున్నాయి. దాని గురించి ఒక ధర్మాన్ని రక్షించాలి, కాపాడాలి. ధర్మం అంటే ఇట్ ఈస్ రైచియస్నెస్, మొత్తం ప్రపంచానికంతా సంబంధించింది ధర్మం అనేది అనే కాన్సెప్ట్ మన వాళ్ళకి ఇంకా రాలేదండి. అది వస్తే తప్ప ఇటువంటి పనులన్నీ జరగవు. మనం జరిపించాల్సిందే ఏ విధంగా సరే. మనం పోట్లాడదాం అనమాట. ఈ డిక్లరేషన్ గురించి చెబుతానండి. ఆయన అప్పుడు 81లో మెకెన్జీ ఆయన ఇది చెప్పాడండి. అంటే 250 square kilometers ని ఈ సజెస్టెడ్. 250 kilometers. ఇప్పుడు ఎంత? 27. ఇప్పుడు మనకి ఎంత ఉంది? 27 ఉంది ఇప్పుడు. 250 square kilometers దగ్గర ఆయన సజెస్ట్ చేసిన దాన్ని స్క్వేర్ మైల్స్ కి అది ఇప్పుడు చూస్తే చూడండి ఎంత తగ్గిపోయిందో. ఆయన ఆ టైంలో చెప్పింది ఏమిటంటే అండి, మెకెన్జీ మేనుస్క్రిప్ట్ లో సో ఈ ఏరియా ఎలా డిస్క్రైబ్ చేశాడో చెప్తాం అనమాట. స్వర్ణముఖి రివర్ నియర్ కాళహస్తి ఇన్ ది ఈస్ట్. ఇది తూర్పుని కాళహస్తి దగ్గర నుంచి అండి. అది పుణ్యక్షేత్రం. కాళహస్తి దగ్గర నుంచి కాళహస్తి దగ్గర. ఓకే. నాగపటాల దేవరకొండ ఇన్ ది వెస్ట్. ఏది ఈ విధంగా
ఆపోజిట్ గా Opposite side. దానికి. తర్వాత అండి ఎర్రగుంట్ల తోట ఇన్ ది నార్త్, ఎర్రగుంట్ల తోట నార్త్. తర్వాత పిల్లరి కనుమ నియర్ నారాయణవనం ఇన్ ది సౌత్. సో ఈ ఏరియా, ఈ 4 డైరెక్షన్స్ ఇచ్చాడు కదండి, ఈ 4 డైరెక్షన్స్ లో విత్ ఇన్ దట్ ఏరియా ఈజ్ పుణ్యక్షేత్రం అండి, విచ్ కమ్స్ టు 250 స్క్వేర్ మీటర్. మీకు ఒక డయాగ్రామ్ పంపాను, అది కూడా మీరు వీలైతే చూపించండి. Yes, sir. ఖచ్చితంగా. ఎందుకంటే అది పాయింట్స్ అనేది పెట్టేసేసి ఒక డయాగ్రామ్ పంపాం అనమాట. అది సో అంత పెద్ద ఏరియాని వాళ్ళు ఏరియాని ఈరోజు వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని పుణ్యక్షేత్రం అని వాళ్ళు చెబుతున్నారు మనకి. ఎంత బాధకరమైన విషయం అండి. వాళ్ళు రికగ్నైజ్ చేశారు ది పుణ్యక్షేత్రాన్ని, శాంక్టిటీని. మనమేమో స్లోగా ఎవ్రీ ఇయర్ దాన్ని తీసేసుకుంటూ తగ్గించుకుంటూ పోతున్నాం. సో అలాగే ఇప్పుడు ఏమైంది, తర్వాత ఇంతవరకు మనం పర్మిషన్ ఎవరు ఇచ్చారని తెలియలేదని. సో అది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది లాస్ట్ 3 months నుంచి. ప్రొటెస్టులు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నాము, అందరికీ రాసాము. అయినా కానీ ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదన్నమాట. సో ఫైనల్ గా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు asked TTD to give the permission to build this ముంతాజ్ హోటల్ అండి. సో ముంతాజ్ హోటల్ అంటే ఇది ముస్లిం హోటల్ అని వచ్చి ఉంటుంది, దానివల్ల అందరూ అపోజ్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంలో దాన్ని ముంతాజ్ హోటల్ని ది చేంజ్ ది నేమ్ టు ట్రైడెంట్ హోటల్ అండి. ఇప్పుడు ఇది ట్రైడెంట్ హోటల్, ముంతాజ్ పోయింది. ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడు చేస్తాం, పేరు మార్చేస్తే బహుశా వీళ్ళు హిందూస్ ఏం పని లేదు కదా వాళ్ళకి, ఇంకేం సరే ఒప్పేసుకుంటారు అన్న ఉద్దేశంలో దీన్ని ట్రైడెంట్ హోటల్ అని పెట్టేశారనమాట ఇప్పుడు. బట్ అది ఆర్టికల్ ప్రకారం, ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు గేవ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్రూవల్ ఇచ్చారు. గమ్మత్ ఏమిటంటే టీటీడీ ఇచ్చిందండి పర్మిషన్ అకార్డింగ్ టు దిస్. చూడండి, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అసలు వాళ్ళకి అసలు అథారిటీ లేనే లేదు. ఎందుకంటే ఇది పేరూరు విలేజ్ కింద ఉంది. ఇది పేరూరు విలేజ్ పంచాయత్ లిమిటేషన్స్ లో ఉన్నాయి. బట్ చూడవాడు ఎందుకు ఇస్తాడు అసలు? సో అంటే చూడండి అసలు ఎంత పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు జనాలు. సో పేరూరు వాడికి తెలియదు, వాడు ఇచ్చినట్టు కూడా బహుశా. అది కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. సో అంటే ఇప్పుడు అందరూ మన ప్రొటెస్టులు, నిరాహార దీక్షలు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత దాదాపు 13th నుంచి, ఏది మన February 13th నుంచి ఇంతవరకు కన్స్ట్రక్షన్ ఆగిపోయిందండి. మంచి జోరుగా జరిగింది అనమాట. ఈ చూడండి, పిక్చర్ చూస్తే అదిరిపోతాం అనమాట, ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందో. ఇంతవరకు ఇప్పుడు ఆగింది. ఈ ప్రొటెస్ట్లు అని అనుకోండి, ఏదన్నా కానండి ఏమండి. సో ఇప్పుడు ఒకవేళ గనక ఆగిపోతుంది అనుకుంటే ఏదన్నా గవర్నమెంట్ ఆర్డర్ అన్నా ఇవ్వాలి, సేయింగ్ ఓకే వి స్టాప్ ఇట్. చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పకుండా అది ఆపేశాడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ డెమోన్స్ట్రేషన్స్, నిరాహార దీక్షలు చేసి, సో నిరాహార దీక్షలు ఇవన్నీ చేసేసాం కదా, అందరు జనాలు చేశారు కదా. సో ఇప్పుడు ఓకే ఆగిపోయింది కదా అని మెదలకుండా ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. సో వీళ్ళు కాస్త క్వైట్ అయిపోగానే మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది గమ్మత్తు అసలు. దానివల్లే ఇది అంటే కొంచెం మనం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అనమాట చెప్పాలంటే కూడాను. ఒక్క డబ్బులు తప్ప ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి అక్కడ? ఎంత ఇప్పుడు ఓబరాయ్ హోటల్ వాళ్ళు, ఈ ముంతాజ్ హోటల్ వాళ్ళు, దే ఆర్ ప్రాబ్లీ వెరీ వెరీ రిచ్ పీపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదండి,
నేను సనాతన ధర్మం కోసం నేను పనిచేస్తాను. అవును. ఏమండి, నా ప్రాణాలైనా ఇస్తాను. నాది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉద్యోగం పోయినా నేను కేర్ చేయను. మేము వాళ్ళకు కూడా, ఆయనకు కూడా ఉత్తరం రాసామండి. అయ్యా నాన్న, ఇదంతా మీరు ఇలా చెప్పారు, టీటీడీలో ఇంత నాశనం అయిపోతాయింది, ఇంత శాంక్టిటీని దాన్ని కొట్టేస్తున్నారు, ప్లీజ్ ఇంటర్వ్యూన్, హెల్ప్ అస్, చేయండి కొంచెం, ఏదన్నా కాపాడండి తిరుపతిని అని ఆయనకి కూడా ఉత్తరాలు రాసామండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక అరడజన ఉత్తరాలు రెస్పాన్స్ రాసాము. ఏమైనా వచ్చింది సార్? అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదు. ఎవరు గమ్మత్తు ఏంటంటే, మన ఇండియాలో ఉమ్. ఇదంతా వన్ వే స్ట్రీటేనండి. ఏంటంటే మనం రాయటమే, మన మన మనం రాయటం తప్ప ఏదో మన మన పెద్ద అక్నాలెడ్జ్మెంట్ ఏమైనా వస్తుందా సార్? అంటే వాళ్ళకి రీచ్ అయ్యింది ఒకటి మాత్రం వచ్చింది మొన్న. ఏది, ఈ క్రిస్టియన్ నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ దట్ వి ఐడెంటిఫైడ్ అని చెప్పాను కదా, దానికి మాత్రం దే అక్నాలెడ్జ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అని ఇచ్చారనమాట. దానికి మాత్రం అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ ముంతాజ్ హోటల్లో అంటే చాలా గమ్మత్తుగా అనిపించేది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 746 అనేది ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అని చెప్పి వారు దానికి ఒక ఎల్లలు గీసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏం రావద్దు. అయితే ఇక్కడ ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన కొడుకే, వాళ్ళ కొడుకు సంబంధించిన గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని బెదిరించి తీసుకొని ముంతాజ్కి ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అసలు గవర్నమెంటే పోయి కొత్త గవర్నమెంట్ వచ్చి టీటీడీ కేంద్రంగా చాలా అన్యాయాలు జరిగాయి, మేము ఇక్కడ నుంచి వీటన్నిటిని మారుస్తాము అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎంత హిపోక్రసీ అంటే ఐఎమ్ యూజింగ్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్, ఎందుకంటే నేను ఈ దేశంలో 60 years ఉన్నాను, ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తుంది, అందరూ నన్ను మన్నించాలన్నమాట. సో ఎంత హిపోక్రసీ అండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోతాయింది కదా. ఆయన తిరుపతి వచ్చి నేను దీన్ని కాపాడుతాను, జగన్మోహన్ రెడ్డి అంత నాశనం చేశాడు, దీన్ని పవిత్రం చేశాడు, అపవిత్రం చేశాడు, ఇదంతా చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? సేమ్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఆయన ఇదే చేస్తున్నాడు. గమ్మత్తు ఇంకోటి ఏంటో తెలుసా అండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఆయన భూమి పూజ చేసినా కానీ ఆయన ఉన్నప్పుడు స్టార్ట్ కాలేదు. ఓకే, ఎందుకంటే ఈయన జూన్లో కదా ఎలక్ట్ అయింది, ఇది చంద్రబాబు నాయుడు గారు జూన్లో ఎలక్ట్ అయ్యారు కదా, జూన్ వరకు అదేం కన్స్ట్రక్షన్ మొదలు కాలేదండి. బట్ 2021లో దానికి పర్మిషన్ ఇచ్చారు, ఏది ముంతాజ్ హోటల్కి. వాళ్ళు ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేదు అనేది చూస్తే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు రాగానే వితిన్ 2-3 months దే స్టార్టెడ్ ఇట్. సో అంటే ఇక మనకి ఊహలు ఎన్నైనా పోవచ్చు ఏంటి అనేది. ఎందుకు ఈయన ఉన్నప్పుడే జరిగింది, ఈయన మరి అంటే ఈయన బ్లెస్సింగ్స్ లేకుండా, ఈయన పర్మిషన్ లేకుండా అక్కడ జరుగుతుందా అండి? లేదు. సో ఇప్పుడు ఈయన ఏ పరిస్థితిలో ఈయన పర్మిషన్ ఇచ్చి ఉండాలి, ఏం అడ్వాంటేజెస్ ఉండాలి, ఈయనకి ఏం బెనిఫిట్స్ ఈయనకి వచ్చి ఉండాలి, మనకు తెలియదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం, ఇంతకుముందు మీరు అన్నట్టుగా అంటే దీనిపైన వ్యతిరేకత రాగానే టీటీడీ చైర్మన్ మాకు ఇక్కడ నచ్చలేదు అని చెప్పేసి లెటర్ రాశారు. టీటీడీ ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏకకంఠంగా దాన్ని విభేదించారు. వీళ్ళు కూడా అసలు మాకు సంబంధం లేదు అన్నారు. కానీ మళ్ళీ టూడానే పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి లెటర్ ఉంది అక్కడ. అసలు టూడా పరిధిలోకి అది రాదు. మళ్ళీ మూడోది రాష్ట్రపతి, అది ఎగ్జాక్ట్, అసలు అందులో రాదు. అంటే ఒక పవిత్రతని నాశనం చేయడానికి ఇంతమంది అసలు. మళ్ళీ ఇంకొక విషయం, దరిద్రం ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళెవరు అన్ని మతస్థులు కాదు. నిజంగా ఎంత బాధేస్తుందంటే సార్, ఎంత బాధేస్తుందంటే, అంటే ఒక దేశము ధర్మము అనేటటువంటి ఒక దాంట్లో మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, అంటే ధర్మం బాగుంటే దేశం బాగుంటుందిరా అనేటటువంటి ఒక ఉద్దేశంతో నడుస్తున్నప్పుడు రాజకీయాల కోసం, వారి స్వప్రయోజనాల కోసం, మన కోసం మనం ఎన్నుకున్నటువంటి నాయకులు మనల్ని ఈ విధంగా తయారు చేస్తా ఉంటే నిజంగా చాలా 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 బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు
మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేశారంటే ఆయనకి ఏదో ఆయన క్రిస్టియన్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన చేశాడంటే ఏదో కాస్త అట్లీస్ట్ ఒక లాజిక్ ఉంది దానికి. మీరు బాండ్ హిందూగా ఉండి చంద్రబాబు నాయుడు గారు హీ హిమ్సెల్ఫ్ సెడ్ హీ వాజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ బాలాజీ. ఏమండి? ఎస్ సార్. అటువంటి బాలాజీ గుడి ఆ కొండ పక్కన కట్టించడానికి పర్మిషన్ ఇచ్చారు అంటే ఏమనుకోవాలి మనం? అంటే బాలాజీ మీద ఆయన నమ్మకం లేదా? ఆ పవిత్ర కాపాడాలని ఆయన లేదా? అంటే అసలు ఎందుకు అంత కచ్చి? అక్కడే ఎందుకు కట్టించాలి? ఒక 10 మైల్స్ పోగలరా వాళ్ళు? ఒక 15 మైల్స్ అక్కడ పోగలరా? ఎందుకంటే ఇదన్నీ రిచ్ పీపుల్ ఉండేదే కదా ఇది. రిచ్ పీపుల్ వాళ్ళకి 10 కిలోమీటర్స్ రావడానికి అంటే వాళ్ళకేం సమస్య లేదు. ఇది వాళ్ళు కంఫర్ట్ మామూలు వాళ్ళకి చూసుకుంటారు. కంఫర్ట్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్తారు. దాంట్లో ఎక్కడ బాగుంటుంది. ఎక్కడ అంతే. సో దాంతో మనకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆపారు. మేమండి ఇప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా ఇప్పటి నుంచి మరి మీరు ఏం చేస్తున్నారని అడగొచ్చు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సో ఇప్పుడు మన సాటర్డే సండే ఏం చేసాం, వీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ అండి ఫర్ 2 weeks. ఉత్తరాలు రాసాం, ప్రొటెస్టులు చేసాం, అన్ని చేసాం. బట్ స్టిల్ కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. అక్కడ ఎస్ సార్. కన్స్ట్రక్షన్ ఆగలేదు. ఆగింది ఒక పాజ్ ఇచ్చారు, బట్ పాజ్ ఇచ్చారు కానీ బట్ అది నిజంగా స్టాప్ అయిందా? స్టాప్ అయితే అది దాన్ని మళ్ళీ దాన్ని డెమలిష్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ అట్లా ఉండటానికి వీల్లేదు కదా. ఒకవేళ అది ఒప్పుకోకపోతే డెమలిష్ చేయాలి, గ్రౌండ్ అంతా లెవెల్ చేసేయాలి కదా. అది చేయట్లేదు కదా. సో మేమేమనుకున్నాం అంటే ఒక ఏదైనా సరే విల్ గో టు హైకోర్ట్, ఒక గెట్ స్టే ఆర్డర్ అండి. ఓకే, దాంతో మేము వీ టాక్ టు వన్ సుప్రీం కోర్ట్ లాయర్ ఢిల్లీలో. సో ఆయన మన పరిస్థితి మనదంతా చూశారు. లాస్ట్ 30-40 years నుంచి మనం ఏం చేసాము ఏమిటి అదంతా ఆయన అవగాహన వచ్చేసింది. పాపం ఆయన, అయ్యా రావు సాబ్, ఐ వోంట్ ఛార్జ్ యూ ఎనీ మనీ. నాకల్లా జస్ట్ ఇది ప్లేన్ ఫేర్ కోర్టు కాస్ట్లు పెట్టుకోండి, బట్ I don't ask any money from you because what you have done, it's very amazing. అని పాపం ఆయన. సో మన సాటర్డే సండే మన తిరుపతిలోనే ఉన్నారండి మొన్న ఈ లాస్ట్ 2 days. ఎందుకంటే ఆయనకి అవగాహన ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన తిరుపతిలో కాబట్టి he may not have come too many times. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళు అంటే కొంచెం ఐడియా ఉంటుంది అలిపిరి అంటే ఎక్కడ ఏమిటి అని. అందుకని ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చాం అనమాట. సో ఆయన 2 రోజులు ఉండి మొత్తం అంతా అవగాహన చేసుకుని సో సండే ఈవినింగ్ వెళ్ళిపోయారనమాట. సో జస్ట్ ఇన్ హోప్ఫుల్లీ విత్ ఇన్ ఎ వీక్ 10 days ఏదైనా హైకోర్టులో స్టే ఆర్డర్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇంతవరకు చేస్తున్నాము. ఇంకా ఏమి చేయగలమో ఏమిటో ఇంకా తెలియట్లేదు. అది ఏదుండా సరే అండి, మా మనసులో ఉండి అది గనక చేస్తే ఇట్ విల్ హెల్ప్ అంటే మాత్రం వీఆర్ రెడీ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అండి. ఎందుకంటే మనం లా ప్రకారం పోదాం, లీగల్గా పోదాం. ఈ ధర్మాన్ని కాపాడలేకపోతే ఇంకా మనం ఆ ధర్మానికి ఏమిటండి ఇది అంటే ఒక లైఫ్ అన్న తర్వాత, ఒక హిందువుగా పుట్టిన తర్వాత ఆ ధర్మం అనే కాన్సెప్ట్ గనక లేకుండా అధర్మంగా క్షేత్రాలని నాశనం చేస్తూ అపవిత్ర చేస్తూ ఉండాలి అంటే ఎంత మైండ్ సెట్ ఉండాలి వాళ్ళకి, ఎటువంటి మైండ్ ఉండాలండి వాళ్ళకి. అంటే ఇప్పుడు అది మరీ ఎక్కువ మాట్లాడితే చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి లాంగ్వేజ్ కూడా సరిగా రాదు. బట్ మన పాయింట్ ఏమిటంటే ఒక హిందువుగా పుట్టిన తర్వాత ఏదో కొంచెం ఈ హిందూ మతానికి ఏదైనా చేయండి కొద్దిగా. దాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు, టెంపుల్స్ నాశనం చేయొద్దు, ల్యాండ్స్ నమ్మొద్దు. ఏమండి అంటే హిందువులుగానే ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు హిందూస్నే మనం ఎంప్లాయ్ చేయాలని, అది మాత్రం చేద్దాం. దాని గురించి ఇంకో టాపిక్. మాకు
లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. Yes, sir. ఎందుకంటే మేము లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు పైన క్రిస్టియన్స్ పైన కన్వర్షన్ చేస్తున్నారు. నేను అది కూడా చెప్తాను ఈసారి ఇంటర్వ్యూలో ఎలా జరిగింది ఏమిటి అనేది. ఖచ్చితంగా సార్. ఏమండి, సో ది ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ కి అందరికీ కూడా దీన్ని పవిత్రత మాత్రం మనం డెఫినెట్ గా కాపాడాలి. ఏమండి, ఏదైతే ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యిందో దాన్ని డెమలిష్ చేయాలి. తర్వాత ఒక జీవో తీసుకొచ్చి ఇది రద్దు, ఈ ముంతాజ్ హోటల్ ఆర్ ట్రైడెంట్ హోటల్ ఏదైతే అయిందో వాట్ ఎవర్ నేమ్, దాన్ని రద్దు చేస్తున్నాము Yes, sir. అని ఇమీడియట్ గా ఒక జీవో ఇచ్చేసి ఆ గ్రౌండ్ అంతా లెవెల్ చేసి పవిత్రతను కాపాడవాలని మా కోరిక అండి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మనం హెరిటేజ్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ ఫస్ట్ మిషన్ ఏంటంటే ఫ్రీ ది టెంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. దాని గురించి చాలా పోట్లాడుతున్నాం. Yes, sir. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చేతిలో ఉంది అంటే, గవర్నమెంట్ అనగానే మనకు తెలుసు ఎటువంటి గవర్నమెంట్లు ఈ మధ్య ఉన్నాయో. నేము, ఫేము, రివార్డు, అవార్డు ఇవన్నీ ఉంటాయి తప్ప ఒక ధర్మం కాపాడాలి, దాన్ని శాంక్టిటీని కాపాడాలన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఉండట్టుకు నాకు కనపట్టలేదు. ఎవరన్నా బయటకు వస్తారేమో అవుట్ సైడ్ ఇప్పుడు వచ్చి ఇది తప్పు, we made a mistake, we will apologize to the Hindu community for giving this అని కనుక చెప్పగలిగితే, ఒక ఎపాలజీ చెప్పగలిగితే చాలా గొప్ప విశేషం అని భావిస్తున్నాం. ఖచ్చితంగా సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. అండ్ అంటే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి లీగల్ గా ఫైట్ చేయాల్సింది, అది కూడా ఎవరు గవర్నమెంట్ తో ఫైట్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చిన నిజంగా నాకు బాధేస్తుంది. బట్ Yeah. ఈ ప్రయాణంలో మీతో పాటుగా మన రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది సార్. అండ్ ప్రజలు మనకి ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరికి నేను చెప్తున్నాను, వాళ్ళకి మళ్ళీ నన్ను అడిగారు, చాలా మంది అడిగారు, అందుకోసం మళ్ళీ ఎండ్లో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా సార్ తో మనం ఒక రెగ్యులర్ సిరీస్ చేస్తున్నాము. అండ్ మీరందరూ కూడా చెప్పారు, చూస్తున్నారు కదా. అంటే బ్రిటిష్ కాలంలో అంటే 1801వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిధి ఎంత అంటే 250 స్క్వేర్ కిలోమీటర్. అక్కడి నుంచి అయ్యా మనం ఎక్కడికి వచ్చామంటే 27.5 స్క్వేర్ ఫీట్ దగ్గరకు వచ్చాము. దాంట్లో ఏం కడుతున్నారు ఏంటి అనేది ఒకసారి మనం గమనించాలి. సో మనం ఎటువైపు మన ప్రయాణం వెళ్తుంది, సో ఎవరు సంఘటితం అయితే దీన్ని ఆపగలుగుతారు, అండ్ వారు ఎంత చేస్తున్నారు, వారికి మనం ఎటువంటి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బేసిక్ గా ఏంటంటే ఏదో కమర్షియల్ వీడియో కాదండి నచ్చడానికి, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. సో మీరు తెలుసుకోండి, మీరు 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు వీడియో షేర్ చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు. మీకు చెప్పే ఓపిక ఉంటే ఈ కంటెంట్, ఈ విషయాన్ని మీరు 10 మందితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మన నెక్స్ట్ జనరేషన్ కి తెలియాల్సినటువంటి విషయాలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక వీడియోలో మీరు ఈ 50 ఏళ్లలో మీరు చాలా చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీ అనుభవం మాకు అవసరం, ఖచ్చితంగా మాకు అవసరం. అండ్ ఎందుకంటే మేము వెళ్తున్నటువంటి దారిలో మీలాంటి వారి అనుభవం జోడైతే ఖచ్చితంగా సార్ మీరు అనుకున్నది సాధించే దానిలో కొంత ముందుకి వెళ్ళే ప్రయత్నం మేము చేస్తాం. మన ప్రయత్నాలు మనం చేద్దామండి. భారతదేశం అది దేవభూషం అండి, కర్మభూమి, దేవభూమి. మనం ఏదైనా సరే ఒక మన మదర్ని కాపాడినట్టుగా మనం సనాతన ధర్మాన్ని, భరతమాతాన్ని కాపాడుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.